ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము నిర్గమకాండము 8వ అధ్యాయము 10వ వచనం. మా దేవుడైన యెహోవా వంటి వారెవరునూ లేరు అని దైవజనుడైనటువంటి మోషే ఫరోతో చెబుతున్నాడు. ఫరో ఇశ్రాయేలు ప్రజలైన దేవుని ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురిచేసి వారిని బానిసలుగా బాధించుచున్నప్పుడు దేవుడు ఫరోకి అనేక విధాలుగా వేదనలను కలుగు చేసినాడు. దైవజనుడు ఆ వేదనలన్నిటినీ అతనికి చెప్పుచున్నప్పుడు ఈ మాటనంటున్నాడు. ఫరో, మా దేవుని వంటి వారెవరు కూడా ఈ లోకములో లేరు అని. అవును, దేవుని బిడలారా, ఈ ఉదయకాలమందు దేవుడు మనకిచ్చే గొప్ప వాగ్దానము ఇది. మన దేవుని వంటి వారెవరు కూడా ఈ భూప్రపంచం మీద లేరు అని అంటే అది అతిశయము కాదు. ఆయన మహా అద్భుత కార్యములను చేసి తన బిడ్డలకు అండగా నిలబడువాడు. శత్రువులు మనలను చుట్టుకొని మనకు వేదనను బాధను కలుగు చేయనప్పుడు శత్రువు మీద మనకు విజయమునిచ్చేటువంటి వాడు. ఫరో దేవుని ప్రజలకు ఎన్ని శ్రమలను కలుగు చేసినాడో అన్ని శ్రమలు దేవుడు అంతకంటే ఎక్కువైనటువంటి బాధలు ఐగుప్తీయులకు ఫరోకి ఆయన చేసినాడు. కనుక మిమ్మలను బాధించే శత్రువులు వేదన పడినట్లుగా చేయు దేవుడు ఆయన. ఆశీర్వాదముగా తన సహాయపు కరమును మనకి ఉంచి మనలను ఆశీర్వదించేవాడు. ఏ విషయములో నీవిప్పుడు వేదన చెందుతున్నావో, ఏ విషయమునందు నీవు బాధపడుతున్నావో, ఏది నీ మనస్సుకు కీడుగా కనిపించుచున్నదో దేవుడు వాటన్నిటిని మేలుగా మార్చి మిమ్మలను ఆశీర్వదించటానికి ఆయన శక్తిమంతుడైనటువంటి వాడు. నీవు వేరొకరిని ఆశ్రయించవలసిన అవసరం లేదు, వేరొక చోటకి నువ్వు పరిగెత్తవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడైన యెహోవా వంటి వారెవరూ కూడా లేరు. ఆయన మిమ్మలను ఆదరించువాడు, మీకు సహాయము చేయువాడు. నీ వ్యాధి కంటే ఆయన గొప్పవాడు, నీ సమస్య కంటే ఆయన గొప్పవాడు, నీ బాధ కంటే ఆయన గొప్పవాడు. నిన్ను పట్టి పీడించుచున్న సమస్య ఏదైనను సరే, అప్పుల బాధలు కృంగిపోతూ ఈ బాధలో నుండి నేను బయటకు రాలేనని అనుకుంటున్నావా? వేదనతో నీవు ఉంటున్నావా? దేవుడు తన సహాయపు హస్తమును చాపి నిన్ను ఆదరించి ఆశీర్వదించడానికి ఆయన సమర్థుడైనటువంటి వాడు. తన దయా కరమును నీకు తోడుగా ఉంచి నిన్ను ఆశీర్వదించేవాడు. నీవు దేవుని కృపను పొందుకోవాలంటే నీ మనస్సులో బలముగా నీవు నమ్ము, నా దేవుని వంటి వారెవరు ఈ భూమి మీద లేదని. అవును, నీవు దేవుని మీద నమ్మకమునుంచినప్పుడు ఆయన గొప్పవాడై ఉండి ఇశ్రాయేలును తన ప్రజలకు విమోచననిచ్చి ఆనందకరమైన మహిమకరమైన దేశమునకు వారిని నడిపించినట్లుగా మిమ్మలను కూడా దేవుడు అన్ని శ్రమలలో బాధలలో నుండి విడిపించి మీరు దేవుని యందు ఆనందముతో ఎల్లప్పుడూ ఉండులాగన తన కృపాహస్తమును మీకు చాపును. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాగణుడ, పరిశుద్ధుడ, వేదనతో బాధతో ఉన్న నీ బిడ్డలకు మీరే తోడుగా ఉండి వారిని ఆశీర్వదించువారని, మీకంటే గొప్పవారు ఎవరు లేరని బిడ్డలు స్థిరముగా విశ్వసించడానికి సహాయము చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.